సో రేవంత్ రెడ్డి ఇటు రైతులకి గుడ్ న్యూస్ చెప్పడం అనేది జరిగింది. సో రైతులందరికీ రైతు భరోసా వేస్తామని చెప్పేసి నిన్న రైతు నేస్తం కార్యక్రమంలో ప్రకటించారు. సో ఇప్పటి వరకు దాదాపుగా రేవంత్ సర్కార్ వచ్చి 18 నెలలు అవుతుంది. సో 18 నెలలుగా చూసుకున్నట్టయితే కేవలం ఒక్కసారి మాత్రమే రైతు భరోసా రావడం అనేది జరిగింది. ఒకసారి రైతు బంధు, అది కూడా ఏంది ఎలక్షన్స్ టైంలో క్యాన్సిల్ అయినటువంటి రైతు బంధు, తర్వాత రేవంత్ సర్కార్ వచ్చినటువంటి 3-4 నెలల తర్వాత రైతు భరోసా, రైతు బంధే వేశారు. అప్పుడు రైతు బంధు వేయడం అనేది జరిగింది. తర్వాత సెకండ్ టైం కేవలం 2 నుంచి 3 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా వేశారు. సో ఇప్పుడు థర్డ్ టైం, ఎందుకంటే ఇది 6 నెలలకు ఒకసారి రైతు భరోసా వేస్తారు, సంవత్సరానికి 2 సార్లు వేస్తారు. ఎకరానికి 6,000 రూపాయలు. గతంలో కేసీఆర్ 5,000 వేస్తే రేవంత్ సర్కార్ 6,000 రూపాయలు వేస్తుంది. అండ్ 3వ రైతు భరోసా వచ్చేసి ఇప్పుడు సో నిన్న రైతు నేస్తం కార్యక్రమంలో సో ఇక్కడ కేవలం 2 నుంచి 3, తర్వాత కొందరికి మాత్రం 4 ఎకరాల వరకు పడ్డాయి. సో రైతు బంధు కాబట్టి అందరికీ అనుకుంటా, అంటే నాకు తెలిసి 10 ఎకరాలు 20 ఎకరాల వరకు టాక్ వచ్చింది. మరి అందరికి వేసారా, కేవలం 10-20 ఎకరాల వరకు వేసారా అనేది దానిపైన అంటే నాకు క్లారిటీ లేదు. అండ్ రైతు భరోసా మాత్రం 3వసారి రైతు భరోసా మాత్రం సో అందరికీ వేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం అనేది జరిగింది. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 1 కోటి, అంటే బట్టి విక్రమార్క గారు కావచ్చు, తుమ్మల గారు కావచ్చు, 1 కోటి పైగా ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి రైతు భరోసా వేస్తామని చెప్పేసి అన్నారు. సో నిన్న దాదాపుగా 2 ఎకరాల లోపు ఉన్న వారికి టింగ్ 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 అని మెసేజ్లు కూడా రావడం అనేది జరిగింది. మరి మీకు నిజంగా రైతు భరోసా వచ్చింది అనుకుంటే మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒకవేళ రాని పక్షంలో కూడా మనం రేపు లైవ్ కార్యక్రమాన్ని కూడా ఒకటి చేపట్టాలని చెప్పేసి చూస్తున్నాం. సో ఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఎకరాల వరకు రైతులకి రాలేదనే దానిపైన కూడా రేపు స్పెషల్ ఇంట్రడక్షన్ రైతులతో కూడా తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి పెడుతున్నాం. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్టే డెఫినెట్ గా మీ గురించి కూడా మేము ప్రశ్నించే గొంతుకు అవుతామని చెప్పేసి కూడా చెప్తున్నాం. సో రైతులకు భరోసా 9 రోజులు అన్నదాతల ఖాతాలో 9,000 కోట్లు జమ చేస్తామని చెప్పారు. సో 70 లక్షల మంది అన్నదాతల లబ్ధి, వారి కోసం 18 నెలల్లో 1,00,000 కోట్లు ఖర్చు చేశాం. ఈసారి 2.8 కోట్లు మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి. అలాగే బీఆర్ఎస్ చేసిన తప్పులను సరిదిద్దేందుకు రోజుకు 18 గంటలు పని చేసినా కూడా సరిపోవట్లేదు. సో రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు పని చేసినా కూడా బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులు కావచ్చు, తర్వాత రైతుల ఖాతాలో డబ్బుల కోసం కావచ్చు, అలాగే ఆర్బీఐ దగ్గర అప్పుల కోసం కావచ్చు, అధికారులు ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనిపైన కష్టపడుతుంది. గత 10 ఏళ్ల పాలన, ప్రస్తుత పాలనపై గ్రామాల్లో చర్చ పెట్టాలి. సో బీఆర్ఎస్ నేతలు కూడా అదే అంటున్నారు. సో బీఆర్ఎస్ చేసినటువంటి 10 సంవత్సరాల పాలన పైన కూడా చర్చకు మేము సిద్ధం, మీరు 18 నెలల పాలన పైన కూడా గ్రామాలలో చర్చకు సిద్ధమా అని చెప్పేసి వాళ్ళు సవాళ్ళు విసురుతున్నారు. మరి ఇప్పుడు నిజంగా గ్రామాలలో సో ఈ కార్యక్రమం కూడా చేపడతాం. గ్రామాలలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి పనులేంటి, అండ్ ఇప్పుడు 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులేందనేది చూద్దాం. సో రైతులతో ముఖాముఖి సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల వరకు మాదే అధికారం సో తెలిసి చెప్పేశారు. ఇంకొక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ దే అధికారం, ఇది ఫిక్స్ అయిపోండి అని చెప్పేసి కూడా చెప్పారు. మేము ఉంటున్నది ప్రజల మధ్య ఫామ్ హౌస్. సో ఇప్పటి వరకు రైతు నేస్తం తోటి 1,034 రైతు వేదికలకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడడం అనేది జరిగింది. మరి రైతు భరోసా కోసం 9 రోజుల్లో 9,000 కోట్లని 70 లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేశామని సీఎం రేవంత్ ప్రకటించారు. దేశంలోని అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్పులను సరిదిద్దడానికి 18 నెలలు కష్టపడ్డ కూడా సరిపోవట్లేదు. 1.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై గ్రామాల్లో చర్చ పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. సోమవారం వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 1,034 రైతు నేస్త కార్యక్రమం చేపట్టారు. సో దొడ్డు బియ్యం తింటలేరు, అలాగే ఉపాధి హామీ కూలీలు సైతం దొడ్డు బియ్యం తినడం లేదని చెప్పేసి రాష్ట్ర సర్కార్ సన్న బియ్య పథకం తీసుకురావడం అనేది జరిగింది. అలాగే రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన వారే 18 నెలలు తిరగక ముందే తమ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని, వీధి నాటకాల పేరుతో బయలుదేరారని విమర్శించారు. గత ప్రభుత్వం 1,00,000 రుణమాఫీని 4 విడతలతో చేస్తామని చెప్పింది, అసలు కన్నా మిత్తి ఎక్కువైందని తెలిపారు. 2018లోనూ 11,500 కోట్లు రుణమాఫీ చేయగా అందులో 8,500 కోట్లు మిత్తికే సరిపోయాయని, 3,000 కోట్లు మాత్రమే అసలు సరిపోయిందని నిన్న కాంగ్రెస్ చెప్పారు. సో మొత్తానికి రైతు భరోసాలకు సంబంధించి దాదాపుగా 9 రోజుల్లో అందరికి రైతు భరోసా వేస్తారని చెప్పేసి అన్నారు. సో దాదాపుగా 70 లక్షల మంది రైతు
రైతులకి మేలు చేకూర్చే అంశంగా చెప్పుకోవచ్చు. మరి గతంలో కూడా జనవరి 26 నాడు మీ ఫోన్లో అర్ధరాత్రి 12 నుంచి టిక్ 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 అంటది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇప్పుడైతే 2 ఎకరాల లోపు అంటే నాకు తెలిసిన వాళ్ళకి డబ్బులు అయితే పడ్డాయి, కొంతమందికి పడ్డాయి అని చెప్పేసి కూడా చెప్పారు. సో మిగిలిన వారికి పడ్డాయా లేదా అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.